ఈ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన హెచ్చరిస్తూ ఇప్పుడు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల బృందం, శాసన మండలి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు నిన్న ఉదయం 11 గంటల నుంచి కుల్కచర్ల నుంచి మొదలుపెట్టి ఇవాళ నీరుకుల వరకు రావడం జరిగింది. ఎక్కడికి పోయినా, అది రంగారెడ్డి జిల్లా అయినా, మెదక్ జిల్లా అయినా, గజ్వెల్ అయినా, లేదా ఇవాళ వరంగల్ జిల్లా అయినా 45 రోజులుగా 50 రోజులుగా భార్య పిల్లలతో ఇక్కడే ఉంటున్నాం సారు. ఈ ఎర్రటి ఎండలో ఉడుకుతున్నాం మేము. మాది బస్తాలు లేవంటున్నారు, ట్రాన్స్పోర్ట్ లేదంటున్నారు, హమాలి లేదంటున్నారు. ఇలా మేము ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఉంది సారు. అనేక మంది రైతులు ఈ కష్టం పడలేక 600కో 700కో క్వింటాలకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకునే పరిస్థితి వచ్చింది సారు. మేము 10 బస్తాలు, ఇలా 1 ఎకరం భూమికి 10 బస్తాలు లీజుకిచ్చి మేము పంట పెడితే ఇవాళ అప్పుల కుప్ప తప్ప, ఆత్మహత్యలు తప్ప మాకు ఇంకోటి లేని పరిస్థితులు అని చెప్పి ఇలా రైతులు దుఃఖిస్తూ ఉన్నారు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, బుకాయించులు బంద్ చేసుకొని ఇలా మంత్రులు నిన్న నుంచి ఇవాళ వరకు మేము తిరుగుతూ ఉంటే మా మీద మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రెస్ల మీద ప్రెస్లు పెడుతున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, బిడ్డ ప్రెస్ మీట్లు పెట్టడం కాదు నా కొడుక, మీరు వచ్చి కళ్ళాలలో రైతులు పరామర్శ చేయండి. మీ ఎమ్మెల్యేలు కళ్ళాలు తిరిగి రైతులు పరామర్శ చేసి మాట్లాడాలి తప్ప మీరు అక్కడనే కూర్చొని మాట్లాడితే ప్రజాక్షేత్రంలో తప్పకుండా ఇవాళ రైతులంతా కూడా గమనిస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మేము ఏం చెప్తున్నాం, ఇవాళ మీరు అక్కడ కూర్చొని ఏం చెప్తున్నారో వింటా ఉన్నారు. ఇవాళ వాళ్ళే నిజమైన న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజాక్షేత్రంలో రారా వాళ్ళు బిడ్డ తప్పకుండా వాళ్ళకి ఓడగొట్టడానికి 10 ఏళ్ళు పట్టింది, కానీ వీళ్ళకి ఓడగొట్టడానికి ఎంతో దూరం లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఇలా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి ప్రభుత్వం, మంత్రులు ఇలా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ రైతులే సుతులు తెచ్చుకుంటున్నారు, రైతులే ఇవాళ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు, రైతులే ఇవాళ హమాలి పైసలు ఇస్తున్నారు, రైతులే ఇవాళ 40 కిలోల బస్తకు 4 కిలోలు కట్ చేస్తూ ఉంటే పడిస్తూ ఉన్నారు. ఇంత భరించినప్పటికి కూడా మీరు ఇంత దుఃఖాన్ని చవిచూసిన రైతుల యొక్క దుఃఖం వృధా పోదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు తక్షణమే వర్షాలు పడకముందే ఈ 1 వీక్ లోపలనే మొత్తం పంటంతా కూడా మీరు ఎక్కడ జమ చేస్తారో జమ చేయండి తప్ప మీరు కనుక సతాయించే ప్రయత్నం చేస్తే మీ ప్రభుత్వాన్ని పాతాళాలు తొక్కుతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నిన్న ఉదయంలో పరిగి నుంచి మొదలుపెట్టి గద్దెల వరకు, ఈరోజు గద్దెల నుంచి మొదలుపెట్టి వరంగల్ వరకు 2 రోజుల పాటు భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు కలిసి రైతు గోస, బీజేపీ భరోసా పేరు మీద మేము రైతులను కలిసే పక్షంలో అనేకమైనటువంటి కళ్ళల్లో, ముఖ్యంగా రోడ్ల మీద కూడా కిలోమీటర్ల కొద్దీ ధాన్యాన్ని పోసుకొని రైతు కాపలాగా నిలబడి కన్నీరు పెడుతున్నటువంటి ఘటనలు ఎన్నో చూసాం. మరి ఎక్కడ అడిగినా మేము 1 రోజులైంది, 40 రోజులైంది, 45 రోజులైంది, మమ్మల్ని పట్టించుకునే నాదులే లేడు, మధ్యలో 2 వర్షాలు కూడా పడ్డాయి, మా ధాన్యం కాపాడడానికి ఇబ్బంది పడతా ఉన్నాం, ఇప్పటి వరకు మాకు బస్తాలు ఇవ్వలేదు అని చెప్పేసి రైతులు బాధపడతా ఉన్నారు. ఎక్కడ చూసినా అదే బాధ. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, 80% కొనుగోలు చేశాము అని చెప్పి మొన్న ప్రకటన చేసి అదే ముఖ్యమంత్రి గారు మరి దాంట్లో 45 లక్షల మెట్రిక్ టన్ కొన్నామని చెప్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారికి లెక్క తెలుసో తెలియదు. ఈ రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ వస్తే 45 లక్షల మెట్రిక్ టన్నులు కొని ఏ రకంగా 80% అని చెప్తా ఉన్నారు. అంటే రైతులను మోసం చేస్తా ఉన్నారా, లేకుంటే ఈ రోజు మొక్కలు కొనడం మానేయమని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిండట. కలెక్టర్లు అందరూ కూడా మొక్కజొన్న కొనుగోలు ఆపేశారు. మరి మొక్కజొన్న కొనుగోలు ఏ రకంగానైతే సడన్ గా ఆపేశారో అదే మాదిరిగా రేపు వర్షాలు పడుతున్నాయని చెప్పేసి వరికి కూడా ఆపేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అన్న భయం పడతా ఉన్నది. ఒకవైపు అకాల వర్షాలు వచ్చే సూచనలు కనబడతా ఉన్నాయి, అర్లీ మాన్సూన్ తొందరగా మరి వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పటి వరకు దాదాపు 75% ధాన్యం ఇంకా కళ్ళాల్లో పడున్నాయి.
మరి కేవలం ఇది దళారుల పాలు అయితే తప్ప ఈ ప్రభుత్వం కొనే పరిస్థితి కనబడతలేదు. కేవలం అబద్ధపు మాటలు, బూటకపు మాటలు. మేము చెప్తా ఉన్నాం, మేము రైతులకు భరోసా ఇస్తా ఉన్నాం, రైతుల పక్షాన్ని నిలబడతాం, రైతుల పక్షపాతిగా ఉంటాం, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇదే వరంగల్ డిక్లరేషన్ పేరు మీద అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ రోజు సడన్ గా మరి రైతుల్ని మర్చిపోయి, రైతులకు ఇచ్చిన హామీలు మర్చిపోయి రైతులను మోసం చేస్తున్న తీరు చూస్తా ఉంటే ఈ రోజు ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి కాంగ్రెస్ కి లేదు. నేను ఈ రోజు నిజంగా నువ్వు 80% అమ్మినా అని చెప్తా ఉన్నావు కదా, మరి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్తా ఉన్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఎన్నికలకు వచ్చే ధైర్యం నీకు ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఒక సామాన్యుడు, ఒక ఆర్టీసీ డ్రైవర్ ఈ రోజు ముందు మక్కలు కొనండి, జొన్నలు కొనండి అని అన్నందుకు సస్పెండ్ చేశావు కదా. ఈ రోజు బాజాప్తా అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ సభ్యులం. ఈ రోజు ఎందుకోసం అని చెప్పి రైతులను మోసం చేస్తా ఉన్నామని, ఎందుకోసం అని చెప్పి ధాన్యం కొనుగోలు చేస్తలేవని, మరి ఈ రోజు నేను మమ్మల్ని సస్పెండ్ చేసే దమ్ము నీకున్నదని అడుగుతా ఉన్నాం. ఒక సామాన్యుడు, ఒక అట్టడుగు బడుగు బలైన వర్గానికి చెందినటువంటి సామాన్య కార్మికుడు కాబట్టి, సామాన్య ఎంప్లాయీ కాబట్టి సస్పెండ్ చేశావు కదా. మరి ఈ రోజు మేము శాసనసభ్యులం ఇక్కడే ఉన్నాం, పార్లమెంట్ సభ్యులం ఇక్కడే ఉన్నాం, శాసన మండలి సభ్యులం ఇక్కడే ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు కొనుగోలు చేస్తలేమని, మమ్మల్ని సస్పెండ్ చేసే దమ్ము నీకున్నదా? మరి ఈ రోజు నీకు నిజంగా ఆ ధైర్యం ఉంటే ఎన్నికలకు వచ్చే దానికి సిద్ధంగా ఉన్నామని అడుగుతా ఉన్నాం. కేవలం ఈ రోజు చేతగాక సామాన్యుల మీద కక్ష సాధింపు చేసేటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో చివరి ధాన్యం కొనుగోలు చేసే వరకు నేనున్నానని చెప్పి హామీ ఇచ్చిన నువ్వు, చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తా చెప్పిన నువ్వు ఎందుకోసం అని చెప్పి నడవంతరంగా ఈ రోజు ధాన్యం కొనుగోలు చేయకుండా ఆపేశావో సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రైతుకు అన్యాయం జరిగితే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఖచ్చితంగా వారి పక్షాన్ని నిలబడతాం, వారి పక్షాన్ని పోరాటం చేస్తామని చెప్పి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ప్రజల్లో ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్టేట్మెంట్ చూసిన కేంద్ర ప్రభుత్వం వడ్లు కొంటలేదు, బియ్యం కూడా శుద్ధ తప్పిది. నేను కూడా ఆ శాఖకు మంత్రిగా పనిచేసిన. ఇక్కడ సుతిలిత ఆడకాంచెలు మొదలుపెట్టి, గన్నీ బస్తా నుంచి మొదలుపెట్టి, అమాల నుంచి మొదలుపెట్టి, ట్రాక్టర్ కిరాయి నుంచి మొదలుపెట్టి అక్కడ దించేంత వరకు మొత్తం కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది. మిల్లర్కి ఈ ధాన్యం బిల్లింగ్ చేసేందుకు మిల్లర్కి కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. అక్కడ నిల్వ ఉంచినప్పుడు తరుగు వస్తే తరుగు కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇవాళ భరించిన తర్వాత మళ్ళీ బియ్యం తీసుకుంటే బియ్యం ట్రాన్స్పోర్ట్ పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. గోడౌన్ కిరాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేవలం లెక్కలు రాసి పంపితే పైసలు తీసుకునేటువంటి బ్రోకర్గిరి చేసేది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వం ఇలా కేంద్రం కొంటదా? ఇలా తమాషా చేస్తున్నావు. నేను అసలు పంట వేసే ముందే, నాట్లు వేసేటప్పుడే తెలంగాణలో 1.5 ఎకరాల, 1 ఎకరాల, 70 లక్షల ఎకరాల నాట్లు వేసిండ్రు. మాకు 1,41,00,000 పంట వస్తుందని చెప్పి నువ్వు ఇండికేట్ చేసి మరి నా సంగతి ఏందని చెప్పి నువ్వు అడిగితే వాళ్ళు కొంటారు. కానీ ఇలా మాకు 50 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారు, 60 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారు. నీకు బాబు జాగ్రత్త, నువ్వు చెప్పాలి కదా. నువ్వు చెప్పకుండా చేస్తావు, బాధ్యత లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నిమ్మకు నేను ఎత్తినట్టుగా ఉన్నారు వీళ్ళు. భూముల పైరవిలు, డబ్బులు సంపాదించుకుడు, డబ్బు సంచులు ఢిల్లీ పంపుడు, వాటి మీద ఉన్న ధ్యాస ఇవాళ కోట్ల మంది రైతుల పక్షం లేదని అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ రైతులారా, వాళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు తిరిగి మాట్లాడుతున్న మాటలు మీరు బేరీజీ వేసుకోండి. ఎవరు దుర్మార్గులో, ఎవరు మోసకారులో, ఎవరు మాట తప్పే వాళ్ళు అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను. ఇవాళ మా ఎంపీ గారు చెప్పిండ్రు, మా ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, సస్పెండ్ చేసినామని చెప్తారు. బిడ్డ సస్పెండ్ కండక్టర్ కాదు బిడ్డ, రేపు నీ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేస్తారు. నీ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేస్తే గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావు? నీ బాబు జాగిర్ అనుకుంటున్నావా? నీ బాబు జాగిర్